ఈ నల్ల కవర్ బాగా హెచ్చుగా చూసిందంటే భలే హ్యాపీగా ఫీల్ అయిపోతుందండి. అమ్మ గురించి వెయిటింగ్ చేస్తాను. అబ్బో వంట చేస్తుంటాం కాబట్టి ఎంత తుడిచినా గలీజ్ అవుతూనే ఉంటది. అమ్మమ్మ వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వచ్చేసి సండే అండి. ముందుగా అందరికి హ్యాపీ సండే. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట. నేనైతే 6:30కి లేచేసాను. ఆ సండేస్ ఏంటండి లేట్గా లెగుద్దామన్నా సరే అవ్వదు అనమాట. సో ఈ రోజు వచ్చేసి స్పెషల్ మార్నింగ్ కుడుము అండ్ మటన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. అండ్ ఈ రోజు వచ్చేసి మా అమ్మ అయితే రాబోతుంది, అందుకే ఇదైతే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మా అమ్మకి కుడుము మటన్ కానీ ఫిష్ కానీ ఇష్టం అనమాట. అలా అని చెప్పేసి ఈ రోజు చేద్దామని చేశాను. ఎప్పుడో 1 మంత్కి ఎక్కువ అయిపోయింది వెళ్ళి, వారంలో వస్తాను అన్నది, కానీ ఇప్పుడు వస్తుంది అనమాట. సో ఎందుకు వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు పడుకున్నప్పుడే రుబ్బుకోవాలి, లేచారంటే మొత్తం వాళ్ళే రుబ్బేస్తారు, అందుకనేసి. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఇంకా రుబ్బు అయితే అయిపోయిందండి, గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మ వచ్చేలోపు పని అంతా చేసేయాలి అనేసి అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వచ్చిందనుకోండి డైరెక్ట్గా పని మీద పడిపోతుంది అనమాట. ఇంక వచ్చాక ఫ్రీగా ఉండాలని చెప్పేసి త్వరగా చేసేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మ వచ్చిందనేసి ఈ వెరైటీలు కాదండి, రెగ్యులర్గా మాకు సండేస్ ఖచ్చితంగా వెరైటీస్ అయితే ఉంటాయి. అంటే సండేస్ అంటే ఎవరింట్లో అయినా స్పెషల్స్ ఉంటాయి అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గు వేసేస్తున్నాను అండ్ దీపం కూడా పెట్టేస్తున్నాను. నేను ఎక్కువగా సండేస్ ఎందుకో స్కిప్ చేసేస్తూ ఉంటాను పూజ, కానీ ఇంకా మా అమ్మ వచ్చిందంటే ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే వచ్చాక చేస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా త్వరగా చేసేస్తున్నాను. ఏం తెచ్చుకున్నారండి? చికెన్ కాదు, మటన్ అండ్ ఫిష్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రుబ్బు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ ఈ నల్ల కవర్ బాగా హెచ్చుగా చూసిందంటే భలే హ్యాపీగా ఫీల్ అయిపోతుందండి. ఇవి దేనికండి? ఫిష్ ఫ్రైకా కర్రీకా? ఇదిగోండి ఫిష్ కర్రీ గురించి ఫిష్ తీసుకొచ్చారు. కుడుములకి మటన్ బాగుంటుంది అనమాట. చికెన్ నాటుకోడి కూడా బాగుంటుంది, కానీ ఆసారి నాటుకోడి తిన్నది, అందుకనేసి ఇప్పుడు మటన్. సో ఈ రెండు అయితే ఈరోజు వండుకొని ఫస్ట్ నేను టిఫిన్ కుడుము అండ్ మటన్ కర్రీ అయితే చేసేస్తాను. ఫిష్ అయితే తర్వాత టిఫిన్ చేశాక చేసుకుంటాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. మటన్ ఎంత ఎర్రగా ఉందో. ఇంకా కిచెన్లోనే ఒక గంటన్నర అయిపోయింది ఆ రుబ్బు వేసుకొని అదంతా చేసేసరికి. ఇంకా ఈ సోఫాల మీద ఎక్కడవక్కడే ఉండిపోయాయి అనమాట. ఇంకా ఇవి కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి ఇంకా నీట్గా క్లీన్ చేసేసి తుడిచేసాను. ఇంకా మాప్ అయితే పెట్టుకోవాలి. ఈ రోజు నేను మీకు రెగ్యులర్గా యూజ్ చేసే మాప్ గురించి చెప్తాను, అడిషనల్ ఫీచర్తో. ఇది అగారా రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్. ఇది రీచార్జబుల్ మాప్, వాటర్ స్ప్రేతో వస్తుంది. దీంతో వేరే ఫ్లోర్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇది దీని మెయిన్ బాడీ, దీని బాటమ్ ప్యాడ్స్ 150 RPM స్పీడ్తో వస్తుంది. దీంతో పాటు మనకి ఎక్స్ట్రా ప్యాడ్ కూడా వస్తుంది. దీన్ని పెట్టి తీయడం చాలా ఈజీ. స్ట్రైట్ గా వెల్క్రో ప్యాడ్ కి అంటించవచ్చు, లేదా నాలా ఫోల్డ్ చేసి కూడా పెట్టచ్చు. ఇది వాటర్ స్ప్రే తో వస్తుంది. ఇందులో 175 ml వరకు వాటర్ పట్టొచ్చు. ఇందులో RO ప్యూరిఫైర్ వాటర్ యూజ్ చేయాలి. అసెంబుల్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న ప్లగ్ ఇచ్చారు. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ ని దీనికి కనెక్ట్ చేయాలి. పైన ఉన్న హ్యాండిల్ ని ఇలా ఫిట్ చేయాలి. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ లెంత్ కూడా పెంచొచ్చు. ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపొచ్చు. ఈ రాడ్ ఇంకో సైడ్ చిన్న ప్లగ్ కనెక్ట్ చేయాలి. మెయిన్ యూనిట్ కి ఇచ్చిన ప్లగ్ తో టేప్ తీసి ప్లగ్ కనెక్ట్ చేసి స్లోగా లోపల ఇన్సర్ట్ చేసి హ్యాండిల్ ని ప్లేస్ చేయాలి. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఇది పవర్ బటన్ అండ్ ఇది వాటర్ స్ప్రే బటన్. LED లైట్ వల్ల మూలలు కూడా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ముందున్నది వాటర్ స్ప్రే. అసెంబుల్ చేశాక ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ ఇలా ఉంటుంది. ఈ మాప్ హ్యాండిల్ 180 degrees స్వివెల్ తో వస్తుంది. రైట్ లెఫ్ట్ వెనక్కి బెండ్ చేయొచ్చు. ఇలా చేయడంతో సోఫా కిందకి బెడ్ కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ హ్యాండిల్ వర్టికల్ పొజిషన్ లో లాక్ అవుతుంది, పడకుండా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ పవర్ ఇండికేటర్ ఇచ్చారు అండ్ ఇది మెజరింగ్ కప్. దీన్ని యూజ్ చేసి వాటర్ ట్యాంక్ నింపాలి. ఇది చార్జర్, దీంతో స్పిన్ మాప్ కి చార్జ్ చేయాలి. 4 hours చార్జ్ తర్వాత 50 minutes కార్డ్లెస్ యూజ్ చేయొచ్చు. ఇది యూజర్ మాన్యువల్. అగారా రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ యూజ్ చేసే ముందు వాటర్ ట్యాంక్ ని నింపాలి. ఇందులో RO ప్యూరిఫైర్ వాటర్ యూజ్ చేయాలి. ఈ పవర్ బటన్ పై క్లిక్ చేసి మాప్ ని యూజ్ చేయాలి. LED లైట్స్ కూడా ఆన్ అవుతాయి. కాస్త వాటర్ స్ప్రే చేస్తే మాప్ ప్యాడ్స్ తడవుతాయి. మరక ఉన్న చోట ఎక్కువ వాటర్ స్ప్రే చేయాలి. ఈ మాప్ ప్యాడ్స్ స్పిన్ అవుతున్నప్పుడు స్టిక్కీ మరకల్ని కూడా క్లీన్ చేస్తుంది. మనకి బకెట్ తో పని లేకుండా, ఎక్కువ స్పేస్ తీసుకోకుండా రెగ్యులర్ గా దీన్ని యూజ్ చేయొచ్చు. సోఫాల కిందకి బెడ్ల కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది. లైట్ ఉండటం వల్ల చీకటి ఉన్న చోట కూడా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ మాప్ తో రోజు తుడుచుకోవచ్చు. ఎక్కువ బల్కీ ఉండదు, స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. దీంట్లో మనం ఫ్లోర్ క్లీన్ కూడా వేయొచ్చు. ద సెకండ్ సెట్స్ ఆఫ్ మాప్ ఆర్ ఫర్ డ్రైయింగ్ ద ఏరియా దట్ ఈస్ మాప్డ్. ఇప్పుడు కిచెన్ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు డ్రై మాప్ పెట్టడానికి ఇంకో సెట్ ఆఫ్ మాప్ ఇచ్చారు కదా, అది
అది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలు కర్రీ పడేశారు, అది డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను డ్రై మాప్ పెడుతున్నాను. చూడండి ఎంత బాగా నీట్ అయిపోయిందో. అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాప్స్. లామినేట్, టైల్స్, హార్డ్వుడ్, మార్బుల్ ఇవన్నీ కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. క్లీనింగ్ అయ్యాక మాప్ ప్యాడ్స్ తీసి క్లీన్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ప్యాడ్స్ ఇవ్వటం వలన వెంటనే పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఏదైనా క్లీనింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. వాటర్ ట్యాంక్ ప్రతిసారి ఖాళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ క్లాత్ తో క్లీన్ చేసుకోవడమే. ఈ యూస్ఫుల్ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుడుము పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మటన్ అవుతుంది అనమాట. కుడుము చేసిన ప్రతిసారి ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి అడుగుతున్నారు కదా. కంచె మందులో ఎలా పెడుతున్నారు, ఎలా తీస్తున్నారు అనేసి. ఒక మట్టు ఉంటుందండి, ఇది కొంచెం చూపిస్తున్నాను. ఇది అది ఉంది కదా రౌండ్ రింగ్ లాగా, అదైతే తీసుకున్నాను అనమాట. సో వాటర్ కొంచెం వేసేసి ఒక 1 ఇంచ్ వరకు వాటర్ వేసి వేడయిన తర్వాత ఇందులో మనం రుబ్బు వేసేయడమే. ఇలా వేసుకోవడమే, సింపుల్ అండి. ఇడ్లీలు తినే కంటే ఇలా కుడుము తింటేనే ఎంత బాగుంటుందో అసలుకి. మాకు అందరికి చాలా ఇష్టం. మరి ఎక్కువ రుబ్బేసుకోవద్దు, పొంగితే ఇంకా పైకి వచ్చేస్తుంది కదా. ఎక్కువ వేసుకోకుండా కాస్త వేసుకొని ఇప్పుడు మరిగిన వాటర్ దగ్గర ఇలా పెట్టేయడమే, అంతే సింపుల్. మూత పెట్టేస్తే కుడుము రెడీ. ఇక్కడ వచ్చేసి మటన్ అవుతూ ఉంది. మొన్న చూపించాను కదా షార్ట్లో, అదే ప్రాసెస్ అనమాట చేస్తున్నా. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లో చేసేస్తున్నా. హెన్షిక ఏం చేస్తున్నావు? అమ్మ గురించి వెయిటింగ్ చేస్తాను. అబ్బో, సండే అంటే 9 అయినా లేగదు. ఇప్పుడు 8 గంటలు లేచేసి చక్కగా స్నానం చేసేసి కూర్చుంది. ఏం చేస్తున్నావు హెన్షిక అంటే అమ్మమ్మ గురించి వెయిట్ చేస్తున్నట్టు. అమ్మమ్మ ఈరోజు రాదు హెన్షిక. వస్తుంది ఒట్టిగే వస్తుంది నాన్న. ఈరోజు ఏం డే చెప్పు. సండే మన ఇంట్లో ఏముంటది? చికెన్ ఇంకా మటన్. ఓకే ఫ్రెండ్స్, కుడుము అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేడిగా ఇదిగోండి మటన్ కూర అయిపోయింది. వేడిగా తినేస్తే టేస్టీగా ఉంటుంది. టిఫిన్ రెడీ, తినేస్తారా? ఇష్టమా నీకు? ఇష్టమా? కానీ నీకు కూడా ఇష్టం. కూర్చో, ఇక్కడ కూర్చో, ఇద్దరు కూర్చోండి, మంచిగా కూర్చోండి. ఈ రోజు అయితే అల్లరి పెట్టరండి. ఇలా ఏదైనా చికెన్ మటన్ ఉంటే ఆ రోజు నాకు అల్లరి ఉండదు. అబ్బా హాయ్ చూస్తాను ఫ్రెండ్స్. పిల్లలకైతే తినిపించేశాను. ఇప్పుడు నేను తింటున్నానండి. అసలు నాన్ వెజ్ అంటే ఎంత పిచ్చో. సండే వచ్చిందంటే ఇంకేం గుర్తుండదండి. ఈ చికెన్ మటనే గుర్తుంటుంది నాకు, నీకు, అందరికి. ఇదిగోని టేస్ట్ అయితే ఈరోజు సూపర్. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. మా అమ్మ వచ్చాక ఇంకా మా అమ్మకి పెట్టేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం అయితే వంట చేసుకుంటా. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది అమ్మమ్మ వచ్చింది. బాగున్నావా? హెన్షిక అసలు పడుకోవట్లే, నువ్వు వస్తువని దాన్ని తింటుకొని నేనే తినేస్తాను. ఇంకా ఫైనల్ గా మా అమ్మ అయితే వచ్చేసిందండి. పద టిఫిన్ చేద్దువా. పకాలేనమ్మా, ఈరోజు ఏడ్ చేయలేదు. దిగండి అమ్మ, ఈరోజు పకాలేనే. పకాలే తింటావా? సరేలే. చికెన్ తిన్న కదా, తిందా అమ్మమ్మ? ఫిష్ కావాలి. ఫిష్ ఇక్కడ చూడండి, మా అమ్మకి అసలు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది ఉందన్నమాట. అంత పెయిన్గా ఉంది. అయినా సరే ఇప్పుడు ఏం చేసిందో చూడండి. పైకి ఎక్కిపోయింది, మళ్ళీ ఇప్పుడు కాలు కడుక్కోవడానికి కిందకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నొప్పులు లేవు. ఇట్లుంటది అనమాట అమ్మతో. ఇంటికి అయితే వచ్చేసిందండి. కాలు కడుక్కోవడానికి కిందకి వెళ్ళింది. తినేస్తావా? మెలగొందా? ఓసా నిజంగా చెప్పు. చక్కగా టిఫిన్ అయితే అయిపోయింది. చూడండి అక్కడ ఎలా కొట్లాడుతున్నారు అంటే తిన్న తరగాలి కదా, అందుకే కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఫిష్ వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. మధ్యాహ్నం సింపుల్గా చేపల పులుసు, రైస్ అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే మా అమ్మకి చేపల పులుసు అంటే ఇష్టం కాబట్టి. నేను ఏం చేసుకుంటానంటే ఫస్ట్ కలిపి పెట్టుకుంటాను అనమాట. ఇలా కలిపి పెట్టుకుంటే మనకి ముక్కకి టేస్ట్ అన్నది పడుతుంది. మనకు కావాల్సినంత కారం, ఉప్పు, అవి స్టైల్ వాడి దగ్గర నుంచి స్టైల్ ఏదో ఒక కంప్లైంట్స్ ఉండాలి మరి మీకు, లేకపోతే ఎలా? సైలెంట్గా ఉన్నారంటేనే నాకు భయం వేస్తుంది. ఇలా కొట్లాడుతున్నారంటే ఆ ఓకేలే అనేసి అనిపిస్తుంది. ఏమైంది? గట్టి పట్టుకమ్మా. అమ్మ ఫోన్ ఇరగొట్టండా?
ఇంక ఇక్కడ కర్రీ గురించి అన్ని కలిపి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెడితేనే ఇంకా టేస్ట్గా వస్తుంది అందుకనేసి. ఇప్పుడు నా గురించి మా పిల్లల గురించి మా గురించి మా అమ్మ ఏమో తెచ్చిందంట. సున్నుండలు పల్లి ఉండలు బాగా అయితే ఇష్టంగా తింటాడు అనమాట. మరి సున్నుండలు నాకు కూడా ఇష్టమే. అయ్యో పాపం మా తమ్ముడి గురించి అని సపరేట్గా కట్టిందండి. కానీ మా అమ్మకు ఒక 3-4 రోజుల ముందు నుంచి ట్రైన్కి చేస్తూనే ఉన్నాం. కానీ అసలు ట్రైన్కి టికెట్స్ అవ్వట్లేదండి. ఇంకా అలాగని చెప్పేసి ఇంకా బస్సుకే చేసాం. ఇంకా బస్సు దగ్గరికి మా తమ్ముడికి రావడానికి అవ్వలేదు కాబట్టి మరి ఇవి కూడా మేమే తినేస్తాం. మేము ఇవేంటమ్మా బిస్కెట్లు. ఇవి బిస్కెట్ చేసినవా షాప్? ఇవి చేసినవా షాప్? వద్దాను కదా ఈ ఆరెంజ్ మీకు. ఇది నచ్చదు నాకు. ఏటమ్మా ఇవి సంచిదా? సొంతకని ఇక్కడ పళ్ళు దొరకవని మా తమ్ముడికి పళ్ళు ఇవ్వడానికని హైదరాబాద్ నుంచి కొనుక్కొని తెచ్చింది. ఇక్కడ మొద్ద అయిపోయినాయండి. ఆడ ఇంకా బస్ స్టాండ్కి కూడా రావడానికి కూడా అవ్వలేదు. ఇవన్నీ మా అమ్మ బట్టలు. ఇవేటమ్మా మీకు సంచులు? జునుములు ఉండేవి ఇక్కడ. ఇంకేటండి ఇంటికాడ? ఇంకేట్లేదు తమ్ముడు బట్టలు. ఇవన్నీ నావి. మీది మొత్తం ఇచ్చిన డబ్బా ఇది. మంచిది. ఇంకేటి నుంచి తెచ్చి ఇవ్వాల్సింది. ఏవి ఉంచదండి, అన్ని తీసుకుని వచ్చేస్తుంది. ఏవి అక్కడ ఉన్నా మనం తీసుకెళ్ళిన బాక్స్ ఇది. ఇది ఎందుకమ్మా? ఇది దొరకదా ఏట? అది దేవుడి గుడిలో పసుపు కుంకుమ వేసుకున్నాం. ఓకే మంచిది. మాకు ఇక్కడ మరి దొరకవు మరి. ఇక్కడ ఇదిగోండి ఇది మా షాప్ అనమాట. ఇప్పటి నుంచి ఏడ్ చేస్తాను అమ్మా. దూలు ఎప్పటి నుంచో ఉంది. నువ్వు వచ్చిన తర్వాత ఎటు కాదు. పడుకోవు కొంచెం సేపు. వచ్చిందంటే ఇదే పని. అవి సర్దడం ఇవి సర్దడం మరి ఇదే పని అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట. ఫిష్ కర్రీ చేసాము. ఇది మా హస్బెండ్ తల ఎత్తకుండా తింటున్నారండి. అంత టేస్ట్గా ఉంది కదండి. బాగుందా? చెప్పులే బాగుంది లేదా? చెప్పు పర్వాలేదు ఎటు అనుకోలే. బాగుందా? అందుకే తల ఎత్తకుండా తింటున్నారండి. సో ప్రస్తుతానికైతే ఇది లంచ్ టైం. మా చేప బాగా కదా? ఫ్రెండ్స్ ఇదిగోండి మంచిగా లంచ్ తినేసి అలాగ కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి నవ్యాన్ని తగులుకున్నాడండి. వీళ్ళిద్దరు తగులుకున్నారంటే గంటలు మాట్లాడుతూనే ఉంటారు. నవ్య ఇందాక మాట్లాడి మళ్ళీ మాట్లాడు నవ్య. పాపం రమ్మంటూనే ఉంది రాక అని చెప్పేసి, కానీ అవ్వట్లేదు. గంటలు ఏం మాట్లాడుతారో తెలియదండి. ఒక్కటి కూడా పనికొచ్చింది ఉండదు. మామయ్య చికెన్ చేయడం మానేసి 3 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు చేసిందని చెప్పాడే? అసలు ఇలా చికెనే చేయలే, మటన్ ఫిష్ కర్రీ చేసాను. అంత అబద్ధాలే. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైము టీ తాగుతూ ఉన్నాము ప్రశాంతంగా. ఇంతకీ చెప్పలేదు కదండి మా అమ్మ ఎందుకు వచ్చిందంటే, మా అమ్మకి ఆపరేషన్ అయితే ఉందన్నమాట. ఆపరేషన్ చేయిస్తున్నాము. సో ఏం ఆపరేషన్ ఏంటి అన్నది ముందు వీడియోస్లో అయితే నేను మీకు చెప్తాను. అంటే హైదరాబాద్లో ఒక్కతే ఉంటుంది. సో తనకి చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు కదా, ఇంకా మేమే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లుగా ఇంకా మా అమ్మని ఇక్కడికే వచ్చామని చెప్పామన్నమాట. సో ఇంకా ఏంటి అన్నది ముందు అయితే మీకే వీడియోస్లో తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా టీ అయ్యాక పాపకైతే హోంవర్క్ రాయిస్తున్నాము. రేపు మండే కదా, ఇంకా ఫుల్ హోంవర్క్ ఈరోజే కంప్లీట్ చేసేయాలి అన్నట్లుగా. ఫ్రెండ్స్ నేనేమో కాసేపు సోఫా మీద కూర్చొని అలాగా ఫోన్ చూసుకుంటున్నాను. మా అమ్మ మీద అలికిట్లేదనేసి చూసేసరికి ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి. ఏం చేస్తాను మా అమ్మ? ఇగో గిన్నెలు పెడతాను, అందేస్తుంది. ఏం ఖాళీగా ఉండలేకపోతానువా? ఇప్పుడు ఈ కబోర్డులు నీకు ఏడ్ చేసినాయి, నీట్గా ఉన్నాయి కదా. ఖాళీగా ఉండలేవా? అసలు నిమిషం కూడా ఖాళీగా ఉండలేదండి. అసలు ఎందుకు వచ్చిందో ఏం చేస్తుందో కూడా అర్థం కాదు. రేపు మాపు ఆపరేషన్ పెట్టుకొని కూర్చోడానికి కూడా అవ్వదు. స్టూల్ వేసుకొని మరి కూర్చొని మరి క్లీన్ చేస్తుంది. ఇప్పుడు అంత అవసరమా అండి చెప్పండి? అవునులే. ఆ బెడ్ ఆపరేషన్ థియేటర్లో అక్కడ బెడ్ ఉంటుంది కదా, బెడ్ మీద ఉంటుంది కదా, పక్కన కబోర్డులు గలీజుకున్నా క్లీన్ చేస్తుందండి. అలాంటిదా మా అమ్మ అయితే. ఎక్కడ ఏది గలీజుకున్నా ఒప్పదనమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందండి. ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మా అమ్మ ఎందుకు వచ్చింది అన్నది కూడా చెప్పాను కదండి. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట మా అమ్మ వచ్చినందుకు. ఎంత పని చేయొద్దన్నా మా అమ్మకి చేతులు అయితే ఊరుకోవండి. ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది. బాయ్ బాయ్.